నమస్తే అందరికి, వెల్కమ్ టు హంగామా టెల్స్. నేను తేజస్వి. ఈ వీడియోలో మేము రిషికేష్ లో స్టే చేసిన క్యాంప్ సైట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ముందు వీడియోలో రిషికేష్ లో ఒక మేజర్ ప్లేస్ ఇంకొకటి ఉందని చెప్పాను కదా, అదే ఈ ప్లేస్ క్యాంప్ సైట్. చాలా ఫేమస్ రిషికేష్ లో క్యాంపింగ్ అనేది. రిషికేష్ వీడియో చూడని వాళ్ళు నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. మీరు చూసిన వ్యూ అంతా అడ్వెంచర్ ఆఫ్ పామ్ వ్యాలీ క్యాంప్ సైట్. టూ టైప్స్ ఆఫ్ రూమ్స్, ఒకటి ఏసీ కాటేజ్ ఉంటుంది, ఇంకొకటి టెంట్ స్టే ఉంటుంది. దీని ప్రైజెస్ వచ్చేసి ఆఫ్ సీజన్ లో ఒకలా ఉంటుంది, ఆన్ సీజన్ లో ఒకలా ఉంటుంది. మేము బుక్ చేసుకుంది అయితే టెంట్ స్టే. మాకు పర్ పర్సన్ 1000 పడింది. ఈ ప్యాకేజ్ లో 3 మీల్స్ అండ్ స్నాక్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ టెంట్ స్టే లో 4 షేరింగ్ ఉంది. 1 పర్సన్ ఉండొచ్చు, 2 పర్సన్ ఉండొచ్చు, అప్ టు 4 పర్సన్. ఒక కంప్లీట్ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. కాటేజెస్ అయితే 3 షేరింగ్ ఉన్నాయి, 4 షేరింగ్ ఉన్నాయి. ఈ క్యాంప్ సైట్ వచ్చేసి రిషికేష్ నుంచి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఈ క్యాంప్ సైటే కాదు, ఇక్కడ ఉన్న క్యాంప్ సైట్స్ అన్ని 11 to 12 అట్లా 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటాయి. ఇక్కడికి రావాలి అంటే రిషికేష్ నుంచి మీరు ఒకవేళ మీకు తక్కువ లగేజ్ ఉంది అంటే మాత్రం 2 వీలర్ లో రావచ్చు. కానీ మీకు ఎక్కువ లగేజ్ ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అంటే మాత్రం టాక్సీ తీసుకొని రండి. మీరు టాక్సీ తీసుకొని వచ్చినా మళ్ళీ ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలి అంటే మాత్రం ఇక్కడ నుంచి ఏ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉండదు. సో మీరు వచ్చిన టాక్సీ అతనితోనే మాట్లాడుకోండి వెళ్ళేటప్పుడు కూడా. మంచి వ్యాలీ వ్యూ ఉంటుంది, రివర్ లో మీరు ఆడుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ఫ్లో ఉన్న టైంలో మాత్రం నేనైతే రికమెండ్ చేయను. అండ్ పిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బాగా స్లిప్పరీ ఉంటుంది. డీజే ఉంటుంది 7 to 10. స్నాక్స్ కూడా అప్పుడే ప్రొవైడ్ చేస్తారు, లైక్ 7 o'clock కి ప్రొవైడ్ చేస్తారు. డిన్నర్ 9 o'clock కి ప్రొవైడ్ చేస్తారు. ఈ స్టే లో మీరు రిలాక్స్ గా చిల్ అయ్యి మంచిగా ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేయొచ్చు. ఏ యాక్టివిటీస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సో మెయిన్ ఏంటంటే మీరు ట్రాన్స్పోర్ట్ ఒకటి ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉండదు, సో అదొకటి ప్లాన్ చేసుకుంటే కంప్లీట్ గా ఈ స్టే అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ చెక్ ఇన్ టైం వచ్చేసి ఈ స్టే కి 10 AM మార్నింగ్, చెక్అవుట్ టైం 9 o'clock కి. ఒక ½ an hour బఫర్ టైం కూడా ఉంటుంది. మార్నింగ్ వ్యూ చూడండి క్యాంప్ సైట్ నుంచి, ఎంత బాగుందో. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 7:30 అవుతుంది. అయినా చూసారా ఎంత మంచుగా ఉంది అసలు. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ ని ఎవరైనా మిస్ చేసుకుంటారా? సో మీరు కూడా మిస్ చేసుకోకండి. నేను డిస్క్రిప్షన్ లో ఈ స్టేవి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను, సో ఆ నంబర్ కి కాల్ చేసి మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు. మేము ఇంకా చెక్అవుట్ చేస్తున్నాము. మీకు ముందు చెప్పాను కదా, మమ్మల్ని ఎవరైతే ఇక్కడ డ్రాప్ చేశారో ఆ పర్సన్ నే రిషికేష్ బస్ స్టాప్ లో రిటర్న్ డ్రాప్ చేయమని మాట్లాడుకున్నాము. రిషికేష్ బస్ స్టాప్ నుంచి ఢిల్లీ బై బస్ వెళ్తున్నాము. ఇది ఈ స్టే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ నోటిఫై మై ఛానల్. థ్యాంక్ యూ.